నెల్లూరు నగర మేయర్ పీఠంపై దేవరకొండ సుజాత డిసెంబర్ 15లోగా మేయర్ శ్రవంతిపై అవిశ్వాసం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు మేయర్గా దేవరకొండ సుజాత పేరును ఖరారు చేయనున్నారు. నగర కార్పొరేషన్ పాలకవర్గానికి మరొక ఏడాది పదవి కాలం అయితే ఉంది. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో కూడా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మేయర్ పోట్లూరి శ్రవంతి అటు టీడీపీకి ఇటు వైసీపీకి దూరమై రెండింటికి కూడా చెడ్డ రేవడిలా అయ్యారు అంటూ కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నగర మేయర్ పోట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో 4 ఏళ్ల తర్వాత వైసీపీ మేయర్ పోట్లూరి శ్రవంతి పదవిని మరొక ఏడాది ఉండగా పదవికి గండం ఏర్పడింది. వైసీపీ నుంచి గెలిచిన మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీకి కార్పొరేషన్లో మేయర్ పదవిని నిలబెట్టుకునే బలం లేకపోవడం పోయింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నెల్లూరు నగరంలో అన్ని డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. వీటిలో అత్యధిక శాతం ఏకగ్రీవం కాగా మరికొందరు అతి తక్కువ డివిజన్లలో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో వైసీపీ తరపున నెల్లూరు నగర రూరల్ ఎమ్మెల్యేలుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు నగరంలో అన్ని డివిజన్లు గెలవడంలో కీలకంగా వ్యవహరించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా అనేక మంది కార్పొరేటర్లు టీడీపీ గూటికి వచ్చేయడంతో మేయర్ కూడా మొదట శ్రీధర్ రెడ్డి వెంట నడవడం, ఆ తర్వాత ఆమె వైసీపీలోనే కొనసాగడం, కూటమి అధికారంలోకి వచ్చాక మళ్ళీ టీడీపీ వైపు జరగడం, ఇలా మేయర్గా ఉన్న ఈ 4 ఏళ్లలో మొదటి కొన్ని రోజులు తప్ప మిగతా ఎక్కువ కాలం కూడా రాజకీయ క్రీడల్లో పెద్దల మధ్య పోరులో అయితే నలిగిపోతూ వచ్చారు. ప్రస్తుతం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కూడా భాగంగా మంత్రి నారాయణతో ప్రత్యేకంగా మాట్లాడి కూటమికి అనుకూలంగా ఉంటూ పదవి గడువు పూర్తి అయ్యేదాకా కూడా మేయర్గా ఉండేలా చూడాలని శ్రవంతి కోరారని, అందుకు మంత్రి నారాయణ కూడా సానుకూలంగా స్పందించారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. కానీ మేయర్ వ్యవహారంలో కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తి వ్యతిరేకత ఉన్నారని కూడా ఖచ్చితంగా మేయర్ను మార్చాల్సిందే అని కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తాసీర్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లందరూ సహచర కార్పొరేటర్లందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు వచ్చి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్ లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకునే ఆలోచనతో కౌన్సిల్లో అడుగు పెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఏ విధంగా ఉందో. నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్ జరగకుండా మేయరంటే, ప్రథమ పౌరులంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్ద పాత్ర. ప్రజల ఆస్తుల్ని, కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్ద పాత్ర. అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడా లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా
మీ అందరికీ తెలుసు, కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్ కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబుల్లో తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ 4 ఏళ్లలో 4 సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల. 60% ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ లో 28 డివిజన్లు ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో వేరే తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో 4 సార్లు కూడా అధికారిక మేయర్ గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసే. అయితే ఇక నెల్లూరు మేయర్ సీట్ ఎస్టీ కోటా కింద రిజర్వ్ అయితే మాత్రం ఎస్టీ కార్పొరేటర్లు శ్రవంతి కాక మరొక 2 ఉన్నారని తెలుస్తోంది. ఇక వారిలో దేవరకొండ సుజాతకి మేయర్ పదవి దక్కుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక త్వరలో మంత్రి నారాయణ మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం అయితే నడుస్తుంది.